నేను వచ్చేటప్పటికి తండ్రి వస్తున్నాడు. He fainted. ఆ తండ్రి ఏడుపు, చూడలే ఇంకా వినబడుతుందన్నమాట. ఎక్కడ పోయారా? ఏడుస్తూనే ఉన్నాడు. He was crying. 1 గంట కాదు, 2 గంటలు కాదు, 3 గంటలు కాదు, వారం రోజులైనా కళ్ళు ముందు చూస్తూనే ఉన్నా. He never ate, he never slept, he was just crying. ఎక్కడ పోయారా? I know the meaning of that chapter. I have witnessed it. He was just crying. అనుకున్నాడు, ఒక ప్రేమించే లోకపు తండ్రి ఇంత ప్రేమిస్తే పరమ తండ్రి, I can never digest that. ఆ పరమ తండ్రి ఎంత ప్రేమిస్తున్నాడు. ఈరోజు నీవు ఆయన బిడ్డ అని చెప్పబడి ఆయన దగ్గర ఉన్న ఎన్ని తీసుకుని నీ స్వార్థానికి, నీ దానికి ఆయనను విడిచి నీ ఇష్టం వచ్చేలాగా పోతూ ఉంటే నువ్వు అంటున్నా, ఏడు తండ్రి, why can't you come? Why can't you talk to me? Why can't you call me? Why can't you reach me? You don't want God to reach you, right? Because I saw that son never wanted the father to reach him. He was not interested the father reaching him. తండ్రి ఏమాత్రం ఆ బిడ్డను కలవాలని ఆశపడలే. బిడ్డ, లీవ్ మీ అలోన్. మోస్ట్ ఆఫ్ us do the same. మనం కూడా అదే చేస్తాం. లీవ్ మీ అలోన్ లార్డ్, డోంట్ కమ్ టు మీ, ఐఎమ్ ఫైన్ మై వే. నాకు కావాల్సింది నాకు ఉంది, నా ఇష్టం నాది, నేను ఎట్లంటే అట్లా బ్రతుకుతాను, నా జోలికి రావద్దు. ఆ తప్పిపోయిన కుమారుడు శాత నాకేంటో తెలియదు, కానీ ఈ తప్పిపోయిన కుమారుడు నేను కళ్ళారు చూసా. సో నన్ను చూసినప్పుడు ఆ తండ్రి ఏడుపుని చూస్తాను అన్నా. ఆ తండ్రిని ఏమని ఓదార్చుతావు? ఆ వృద్ధుడైన తండ్రి అలా ఏడుస్తూ అంటే ఏమని ఓదార్చుతావు? అదే ఇంకో లోకంలో చెడ్డ తండ్రి అయితే ఏం చేస్తాడు? పోయిందిరా పేడ, చావరా అంటాడు. బట్ హీ వాజ్ నాట్ సేయింగ్ దట్. హీ వాజ్ వీపింగ్. గుండెలు బాదుకుంటా. ఐ సా హిమ్ సిట్టింగ్ ఆన్ ద చైర్, కొట్టుకుంటా ఏడుస్తా ఉన్నాడు. ఒక మనిషి చచ్చిపోతే ఎట్లా ఏడుస్తారు అట్లా ఏడుస్తాడు. I know this meaning. దేవుడు ఈరోజు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు అండి.